ప్రస్తుతం మనం రేబల్లలోని ఖైదీ మూవీలో నటించిన చెంచురామిరెడ్డి వాళ్ళ ఇంటి వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ వరకు చెంచురామయ్య వాళ్ళ ఇల్లే. ఇక్కడే కొన్ని సన్నివేశాలు కూడా ఖైదీ మూవీలో చేయడం జరిగింది. అయితే ప్రధానంగా రేబల్ల గ్రామంలో ఈ ఖైదీ మూవీ తీయడానికి ప్రధాన కారకుడు చెంచురామయ్య గారే. అయితే ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, లోపలికి వెళ్ళి చూద్దాం వాళ్ళ ఇల్లు ఎలా. అయితే చెంచురామిరెడ్డి గారు గత 2 సంవత్సరాల కిందట ఆయన స్వర్గీయులయ్యారు. అయితే ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇవన్నీ చూసుకుంటే ఆయన నివసించిన ఇల్లు ఇది. ప్రస్తుతం వాళ్ళ సతీమణి మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి చెంచురామిరెడ్డి వాళ్ళ సతీమణి మనతో ఉన్నారు. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? చెంచురామయ్య గారు ఖైదీ మూవీలో రేబల్ల గ్రామంలో చిరంజీవిని వాళ్ళ సాటి నటులందరినీ తీసుకొచ్చి ఒక ఖైదీ మూవీ తీయడం జరిగింది. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? అది నాకు సంతోషం సార్. ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ఆయన ఖైదీ సినిమా తీయడానికి కారణం ఆయన కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్. ఆయన సగం ప్రోత్సాహం. ఆయన వచ్చి ఆయన రాఘోపాలరావు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్టే చేశారు. బాగా వాళ్ళలోనే ఎక్కువ తీశారు. తీశారు ఆయన ఈ ప్రాంతాల్లో. ఆయన అసలు ఫస్ట్ ఆయన యోగా మాస్టర్ అవడానికి కారణం ఆయన సినిమాల్లో చేరాలని చెన్నై ఆయనకి అది కుదరల. తర్వాత యోగా మాస్టర్గా మారిపోయాడు. శారద గారు ఫస్ట్ స్టూడెంట్, ఊర్వశి శారద. తర్వాత వచ్చి ఇంకా ఆమె నుంచి అందరూ ఆయన రాఘవేంద్రరావు, విజయశాంతి పెద్ద పెద్దోళ్ళు యోగా నేర్చుకోవడానికి లాస్ట్ వరకు ఆయన యోగాతోనే ఎక్కువ స్పెండ్ చేశాడు. అది సినిమాల్లో ఓకే పోయిన ఆయన ఇట్ట మారిపోయారు, యోగా మాస్టర్ మారిపోయారు. సుమారు ఎన్ని సినిమాలు తీశారమ్మా ఆయన? ఇదిగోనే తలకే ఇటు వెళ్ళిపోతాడు. చిన్న చిన్న సినిమాలు చేశాడు. విజేత విక్రము, తర్వాత వచ్చి చాలా సినిమాల్లో ఉన్నాను నేను. ఉన్నారు కానీ ఎదగల. అది చెప్పాలంటే ఆయన సినిమాల్లోకి అది షిప్పులా తీశారు. ఈయన నూతన్ ప్రసాద్ వీళ్ళందరూ అదొకటి ఒక్కరు గుర్తింపు పడే సినిమా. అది కొంచెమే ఉంటుంది, ఒక ఓరమంటే 2 నిమిషాలు 3 నిమిషాలు. ఎక్కువ సినిమాలు వేసినారు, 50 సినిమాలు దాకా చేసి ఉన్నారు కానీ ఉపయోగపడలేదు. అందుకని యోగా మాస్టర్ మారిపోయింది. ఏమైనా అవార్డులు ఏమైనా వచ్చాయా? సినిమాలకి ఏం రాలేదు. ఖైదీకి ఇచ్చారు ఒకటి పెద్దది. అవార్డులు అంటే అయ్యే నలుగురికి ఇచ్చినట్టే ఆయనకు కూడా ఇచ్చారు కానీ ఆయనకి ప్రత్యేకించి ఏం లేవు. యోగా మాస్టర్గా అవార్డు ఇచ్చారు. ఎవరి చేతుల మీద ఇచ్చారు? యోగా మాస్టరు అంటే చెన్నైలో చెంచురామిరెడ్డి పేరు. ఆయన ఎక్కువ సినిమా వాళ్ళకి చేశారు కాబట్టి, సినిమా వాళ్ళకి, హిందీ వాళ్ళకి, బాలీవుడ్ కూడా, టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ కూడా, హిందీ వాళ్ళు ఖచ్చితంగా. ఆయన ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవాడు. అప్పుడు చదువు. అప్పుడు ఎంతవరకు చదువుకున్నారు ఆయన? ఆయన +2 ఇంటర్ వరకు చదువుకున్నారు అంతే. అదే కొన్ని కారణాల వల్ల చదువుకోలేకపోయారు. మీ వివాహం ఎప్పుడైంది? 59. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిది ఇల్లు. నా పిల్ల వచ్చి జూన్ 1వ తేదీ చచ్చిపోయారు ఆయన. 22 సంవత్సరాలు నాన్న. 2 సంవత్సరాలు ఇప్పుడు జూన్కి 2 సంవత్సరాలు అయిపోతాయి చచ్చిపోయి. సినిమా రంగంలో ఏమైనా సంపాదించారా పెద్ద? ఆయన సంపాదించాలనుకుంటే ఎంతో సంపాదించుండొచ్చు. ఆయనకు ఆ ఆశే లేదు.
ఆయన పేరు తెచ్చుకోవాలనే పాకులాడేది కానీ ఆ. డబ్బు విషయంలో మాత్రం ఆయన చేసేది లేదు. అది ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆయన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ యోగా మాస్టర్. ఈయన పోతే కానీ ఆయనకి చెప్పరు. ఆయన పోతే ఆమె ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆమె ఈయన అయిపోయినాక ఈయన పోలేకపోతున్నాడు. అవతల వచ్చి ఎవరినో వేరే వాళ్ళని పిలిచిందంట యోగాకి. ఆమె చేసేది అలవాటు అయిపోయింది. వేరే వాళ్ళని పిలిస్తే ఈయన కాదు పోకుంటున్నాడు. మాస్టర్ చెప్పినట్టు ఎవరు చెప్పేది. అయితే ఆయన మాత్రం పేరు సంపాదించుకున్నాను నాన్న, డబ్బులు సంపాదించుకున్నాను. ఎట్టలే అది మంచి పొజిషన్లో. ఇప్పుడు ఎవరైనా హీరోలు కానీ అక్కడ సార్ దగ్గర ఎవరైనా శిశురికం తీసుకున్న వాళ్ళందరూ వచ్చి ఎవరైనా మాట్లాడుతుంటారు, ఫోన్ చేస్తుంటారా మీకు? ప్రభ ఇప్పుడు సినిమా యాక్టర్ ప్రభ ఉంది, ఆమె చచ్చిపోలేదు. ప్రభ ఎక్కువగా మాస్టర్ గారు అంటే ఆమె ఎక్కువ చేసేది. ప్రతి పండక్కి వచ్చి పొళ్ళు ఆమెకు తగినంత డబ్బు ఇచ్చి దండం పెట్టుకొని పోయేది. ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చేది అందరూ అస్సలు ఆయన మాస్టరు అంటే గౌరవిస్తుండేదే కానీ ఇంటికి వచ్చేది. అంత గొప్ప అంటే చెప్పుకోవాలంటే చాలా ఉంది నాన్న. జీవితమే ఆయన డబ్బులు సంపాదించాలనే మందలే లేదు. పేరు కోసం మొత్తం పేరు, నా పేరు నాకు వద్దు. ఆయన ఎక్కువగా ఒక్క పొద్దు అంటే ఒక్క పొద్దు కాదు, నాకు వద్దు, నాకు నేను తిన్నాను. కారు వచ్చి లాస్ట్లో సైకిల్ దొక్కేవాడు. 40 కిలోమీటర్ల సైకిల్ దొక్కుంటా పోయేది. ఈ ఇంటికి ఈ ఇల్లు అయిపోయిన పాట ఇంకొక ఇంటికి పోవాలంటే ఇంకొక రకం. అప్పుడు సైకిల్ దొక్కేవాడు బాగా. ఆమె లాస్ట్లో మాస్టర్ గారు నువ్వు సైకిల్ తొక్కలేవు, వద్దు, మేము కారు పంపిస్తాం, ఫస్ట్ కారు పంపిస్తాం, లాస్ట్ క్లాస్కి వచ్చి వాళ్ళు నిన్ను ఇంటికాడ వదిలిపెడతారని చెప్పేది. అట్టే చేసారు. ఎక్కడ క్లాసెస్? హైదరాబాద్, చెన్నైలోనే అన్ని. చెన్నైకి సైకిల్ వేసుకుని పోయేవాళ్ళ? 40 కిలోమీటర్లు దొక్కేది రోజుకి. పొద్దున 7-7:30 పోతే మధ్యాహ్నం 1 గంటకు వచ్చేవారు. అంటే మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్ళు? మధ్యాహ్నం వచ్చేది, మళ్ళీ మధ్యాహ్నం కాపురం. అంటే రాకపోక 40 కిలోమీటర్లు. అందుకని ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయింది పాపం. బ్రెయిన్ కొంచెం దెబ్బతింది. బ్రెయిన్ ఇక్కడ నరం బ్లాక్ అయిపోయింది. అదే చెప్పారు డాక్టర్లు కూడా. ఇంకా ఇప్పుడు ఏదో చెయ్యొచ్చు కానీ చేస్తే మాత్రం మనం బాగా అయిపోద్దని ఏం కాదు, వయసు అయిపోయింది అందుకని అని చెప్పి 20 మందులు అవి వాడుకుంటా ఉండేది. అయితే పేరు మాత్రం ఇంకెవ్వరిని చెప్పబల్లే యోగా మాస్టర్గా. ఇప్పటికి కూడా మర్చిపోరు. మీరు ఫోన్ చేస్తుంటారు ఇప్పటికైనా వాళ్ళు? మొన్న కూడా శారద చేసింది, ఎట్లున్నారు ఆంటీ అని. అట్లా నాకు చేస్తుంటారు వాళ్ళు. పట్టనన్నా ఇంకా చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటాం. ఏదో పేరు తెచ్చుకొని పోయినాడు, మనకెందుకు అనేది సంగతి. వాళ్ళు బిల్డింగులుగా కడుతుండేది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు. మాగుంట సుబ్రహ్మరెడ్డి వాళ్ళు మాకు మంచి విహితులు. ఆమె ఆయన భార్య ఆమె కూడా మొన్న ఫోన్ చేసింది, ఎట్టుండారమ్మా అట్టా ఇట్టని. మాస్టర్ గారు లేకపోయే మీరు ఎట్టుండారు? బాగానే ఉన్నా. పార్వతమ్మ, మాగుంట సుబ్రహ్మరెడ్డి భార్య పార్వతమ్మ మాట్లాడుతూ ఉంటారు పాప, మర్చిపోకుండా. ఇది పరిస్థితి. చెంచురామరెడ్డి గారు వాళ్ళ సతీమణి చాలా చక్కగా చెప్పటం జరిగింది. అయితే మాకు తెలియని విషయాలు కూడా ఆయన చెప్పటం, అది కూడా చెంచురామరెడ్డి వాళ్ళ దగ్గర శిష్యరికం తీసుకున్న చాలా మంది కూడా ఇప్పటికి కూడా ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు.